హాయ్ చిల్డ్రన్, టుడే టాపిక్ వచ్చేసి సెకండ్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్లో డివిజన్ చాప్టర్ చెప్తున్నాను. ఫస్ట్ సమ్ వచ్చేసి 17ని 4తో డివైడ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నేను టేబుల్ ఇచ్చాను. టేబుల్లో మనం చూద్దాం. 17కి నియర్గా ఉన్నవి 16 ఒకటి, 20 ఒకటి. అయితే మనము ఇక్కడ దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో మనం స్మాల్ తీసుకోవాలి. 4 4s 16. సో 1. గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఇక్కడున్న దానికన్నా మనం స్మాల్ది ఎక్కడైతే వస్తుందో మన టేబుల్లో దాన్నే తీసుకోవాలి. సో ఇక్కడ ఉంది కాబట్టి నేను 4 4 తీసుకున్నా. 16 సబ్స్ట్రాక్ట్ చేస్తే రిమైండర్ వచ్చేసి 1. నెక్స్ట్ వచ్చేసి 3 9s 27, 3 10s 30. పిల్లలైతే టేబుల్ మొత్తం రివర్స్ చేసుకోండి, లేకపోతే పక్కనైనా వేసుకోండి ఒక రఫ్ పేపర్లో. నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను. 3 9s 27, రిమైండర్ వచ్చేసి 1. 2 9s 18, 2 10s 20. నేను ఎందుకంటే 2 వేస్తున్నానంటే పిల్లలు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది వేయాలా, ఇది కూడా దగ్గరగా ఉంది కదా, ఇది కూడా దగ్గరగానే ఉంది, రెండిట్లో ఏది వేయాలి అనేది కన్ఫ్యూజ్ అవుతారు. సో వాళ్ళు ఒకటే చూసుకోవాలి. ఇక్కడ కన్నా బిగ్ నెంబర్ మనం అసలు ఎప్పుడూ వేసుకోకూడదు, ఎందుకంటే మనకు సబ్స్ట్రాక్షన్ కాబట్టి చేయాల్సింది ఇక్కడ. అందుకని స్మాల్ నెంబరే తీసుకోవాలి. ఇక్కడ ఉన్న దానికన్నా స్మాల్ డిజిట్సే తీసుకోవాలి. సో 18, రిమైండర్ వచ్చేసి 1. నెక్స్ట్ వచ్చేసి 6 9s 54, సబ్స్ట్రాక్ట్ చేస్తే 1. నెక్స్ట్ 5 9s 45, సబ్స్ట్రాక్ట్ చేస్తే 3. నెక్స్ట్ 6 9s 54, సబ్స్ట్రాక్ట్ చేస్తే 3. నెక్స్ట్ 8 4s 32, ఎందుకంటే స్మాల్ నెంబర్, దీనికన్నా నియరెస్ట్ స్మాల్ నెంబర్ ఇది కాబట్టి 32, రిమైండర్ వచ్చేసి 1. నెక్స్ట్ 7 7s 49, రిమైండర్ వచ్చేసి 2. నెక్స్ట్ 9th సమ్ 9s 81, సబ్స్ట్రాక్ట్ చేస్తే 7, రిమైండర్ వచ్చేసి. నెక్స్ట్ 4 టేబుల్లో 4 9s 36, రిమైండర్ వచ్చేసి 3. 10 టేబుల్లో 86 ఎక్కడ వెళ్తుందంటే 10 8s 80, సబ్స్ట్రాక్ట్ చేస్తే 6. నెక్స్ట్ 9 8s 72, సబ్స్ట్రాక్ట్ చేస్తే 2, రిమైండర్.